చదవబడిన వాక్యంలో మనం మరొకసారి గమనించినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులమైన మనమందరము ఒక పందెపు రంగములో ఉంటున్నాం. హల్లెలూయా. ఎక్కడున్నామండి మనము? ఒక పందెపు రంగములో, అంటే ఒక రేస్లో ఉంటున్నాం మనమంతా. ప్రతి ఒక్కరికి ఒక సొంత రేస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితంలో ఒక పందెపు రంగాన్ని కలిగి ఉంటారు. లైఫ్లో పరిగెత్తుతూ ఉంటారు. ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు వస్తుంటాయి. కానీ లైఫ్లో పరిగెత్తుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక రేస్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కరికే బహుమానం ఇస్తారంట. చాలామంది ఒలింపిక్స్కి మనం గమనిస్తే, చాలామంది దేశంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మందిలో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కరే సెలెక్ట్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒలింపిక్స్కి ఎట్లా సెలెక్ట్ అవుతారంటే, వారు దేశమంతటిలో కొన్ని కోట్ల మందిలో ఆ స్టేజ్కి, ఒలింపిక్స్కి ఆడాలంటే ఒకే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. అంత మందిలో ఒక్కరినే సెలెక్ట్ చేస్తారు. ఆ వ్యక్తి ఆ స్టేజ్కి ఎట్లా వెళ్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎన్నో పందెపు రంగాలలో గెలుచుకొని ఆ స్టేజ్కి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి మొట్టమొదటిగా చదువుకునే సమయం నుంచే ఆ పందెపు రంగంలో ఉంటేనే ఒలింపిక్స్లో ఆ స్టేజ్కి వెళ్ళగలడు. ఏ విధంగా అంటే, చదువుకునే టైంలో స్కూల్లో గెలవాల మొట్టమొదటిగా, తర్వాత అతడు ఉంటున్న టౌన్లో గెలవాల, తర్వాత అతడు డిస్టిక్ లెవెల్లో గెలవాల, స్టేట్ లెవెల్లో గెలవాల, నేషనల్లో గెలవాల, తర్వాత దేశము తరపున ఒలింపిక్స్కి అతన్ని పిలుచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనము కూడా పందెపు రంగములో అందరూ పరిగెత్తుతున్నారు, చాలామంది పరిగెత్తుతున్నారు కానీ మనము బహుమానము పొందినట్లుగా పరిగెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సేవ కూడా అంతే. చాలామంది సేవ చేస్తుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాడబడాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు అంటే, అపోస్తల కార్యం 1:8 మీరు యెరూషలేములో మొట్టమొదటిగా సేవ చేయండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమిటంటే, దైవికమైన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. ఏమిటండి? దైవిక క్రమశిక్షణ మన అంశం. క్రమశిక్షణ లేకోకుండా ఉంటే ఆ వ్యక్తి ఒలింపిక్స్ వరకు వెళ్ళగలడా చెప్పండి? క్రమశిక్షణ లేకపోతే స్కూల్ లెవెల్లోనే ఓడిపోయేవాడు, కానీ ఆ పందెపు రంగములో బహుమానము పొందినట్లుగా ఆ వ్యక్తి ప్రయాసపడ్డాడు క్రమశిక్షణతో. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎంతో ప్రయాసపడి బహుమానం నేను పొందాలని ప్రయాసపడి క్రమశిక్షణతో వెళ్ళాడు కాబట్టి ఆ వ్యక్తి ఒలింపిక్స్లో గెలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సేవలో కూడా వాడబడాలంటే, మనము చేస్తున్న పనిలో కూడా మనము నిపుణులు కావాలంటే, ఒక స్టేజ్కి వెళ్ళాలంటే క్రమశిక్షణ అనేది మన జీవితంలో చాలా అవసరం. మన ఆత్మీయ జీవితంలో మనము ఒక ఉన్నత స్థాయికి, హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే మనకు క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుమానము పొందినట్లుగా మనం పరిగెత్తాల. ఏదో మనము భక్తి చేస్తున్నాము కదా, అందరిలాగా మనం కూడా మందిరానికి వెళ్ళి వచ్చేద్దాంలే అనే విధంగా మన భక్తి చేయకూడదు, కానీ దేవుని దగ్గర నుంచి బహుమానము పొందినట్లుగా మనము భక్తి చేయాలి. దైవికమైన క్రమశిక్షణ చాలా అవసరం మనకు. ఆత్మీయంగా ఉన్నత శ్రేణిలోనికి వెళ్ళాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11 అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11, సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రస్తుతము ఆ రేస్లో నువ్వు వెళుతున్న పందెపు రంగములో అది కష్టంగానే ఉంటుంది.
ఇబ్బందికరంగానే ఉంటుంది, ఏ ఫలితం కనబడదు. మందిరానికి వస్తుంటావు, ప్రార్థన చేస్తుంటావు, ఉపవాసం ఉంటుంటావు, ఎంతగానో ప్రయాసపడుతుంటావు, కానీ నీ జీవితంలో అది కష్టతరంగానే ఉంటుంది. ఏ లాభము లేదు నా జీవితంలో అని అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. అది ఎప్పుడైతే నువ్వు చేస్తున్న భక్తి ఎప్పుడైతే అది అభ్యాసము కలిగి ఉంటావో, క్రమశిక్షణతో నువ్వు చేస్తావో, దేవుడు అంటున్నాడు నీతి అను సమాధానకరమైన ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా కోసావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ ఫలము చూడలేదేమో కానీ ఖచ్చితంగా నువ్వు క్రమశిక్షణతో ఏ విధంగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావో అదే విధంగా కొనసాగించు. దేవుడు నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఈ పందెపు రంగమందు క్రమశిక్షణ కలిగి ఉండాల. ఈ రేస్లో నీవు గాన క్రమశిక్షణ లేకపోతే నీకంటే ముందు వేరొకరు వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రేసులో నీవు గాన స్ట్రిక్ట్గా ఈ రేసులో నువ్వు పాల్గొనకపోతే, నీ ఆత్మీయ జీవితం అనే రేసులో నువ్వు స్ట్రిక్ట్గా గాన లేకపోతే అపవాది నిన్ను పడేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మైకల్ అనే వ్యక్తి స్విమ్మింగ్ పోటీలలో ఒలింపిక్స్లో అతని యొక్క దేశము తరపున నేను ప్రపంచమంతటిలో అత్యధిక మెడల్స్ నేను సాధిస్తానని చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడంటే 5 సంవత్సరాలకు ముందే. అతడు పోటీకి కూడా ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. అతడు ఇంకా స్విమ్మింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఆ టైంలోనే అతను అంటున్నాడు, తన చుట్టూ ఉన్న వారందరితో అంటున్నాడు, నేను నా దేశము తరపున స్విమ్మింగ్లో అత్యధికమైన గోల్డ్ మెడల్ సాధిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను చుట్టూ ఉన్న వారు చాలా నవ్వారంట. చాలామంది ఎగతాళి చేశారు, నీకు స్విమ్మింగే సరిగా రాదే, నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, నువ్వు అత్యధికమైన గోల్డ్ మెడల్ సాధిస్తావు అని ఎంతో వెక్కిరించారు. కానీ ఆ వ్యక్తి పట్టించుకోలేదు. అతనికి ఒక గురి కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు క్రమశిక్షణ కలిగి అభ్యాసము చేయడం ప్రారంభించాడు. అతడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, నేను రోజుకి 5 గంటలు స్విమ్మింగ్ చేయాలి. హల్లెలూయా. రోజుకి 5 గంటలు నేను ఈత కొట్టి నేను ఆ పోటీకి నేను సిద్ధపడాలని అతను చాలా ఒక మంచి డెడికేషన్తో ఆ యొక్క పోటీలో పాల్గొనడానికి అతడు అభ్యాసం చేస్తున్నాడంట క్రమశిక్షణగా. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, ఎంతోమంది వెక్కిరించారు, కానీ వారెవ్వరి విషయాలు పట్టించుకోలేదు. అందుకనే పౌలు అంటున్నాడు, వెనుకున్నవి మరచి నేను ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చాలామంది ఎన్నెన్నో మాటలు అంటారు, ఎంతగానో నిన్ను వెనక్కి లాగుతారు, కానీ నువ్వు వారి గురించి పట్టించుకోకూడదు. కానీ ఒక గురి కలిగి ఆ రేస్లో నువ్వు ముందుకు సాగాల. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున ఘనపరచుదాం. హల్లెలూయా. స్పిరిచువల్ డిసిప్లైన్, ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి నువ్వు ఎప్పుడైతే ఏది చేస్తున్నావో దానిలో ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి నువ్వు వెళ్తావో ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మైకల్ అనే వ్యక్తికి అనారోగ్యమైన కూడా అతడు ఆ అభ్యాసము మానలేదంట. హల్లెలూయా. అనారోగ్యం సిక్ అయిపోయినా కూడా 5 గంటలు నీళ్ళల్లోనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కొన్ని కష్టాలు రావడంగానే కొంచెం ఇబ్బందులు కలగగానే దేవుని మందిరానికి రావడం మానేస్తారు. చిన్న సమస్యలకే ప్రార్థన చేయడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. క్రమశిక్షణ అనేది తప్పిపోతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఫలము పొందుకోలేకపోతున్నావు. కానీ ఆ మైకల్ అనే వ్యక్తి తనకు అనారోగ్యం ఉన్నా కూడా ఆ నీళ్ళల్లోనే ఉన్నాడంట 5 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చెప్పిన విధంగానే 5 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి అత్యధికమైన గోల్డ్ మెడల్ సాధించి చూపించినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక గురి కలిగి మనం జీవించాల. సక్సెస్ అనేది ఈజీగా రాదు. ఈజీగా వస్తుందండి సక్సెస్ అనేది? ఈజీగా రాదు. కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం. హల్లెలూయా, హల్లెలూయా. అది స్పిరిచువల్గా అయినా సరే, లేకపోతే నీ జాబ్ పరంగా అయినా, నీ యొక్క బిజినెస్ పరంగా అయినా, ఏదైనా కూడా కష్టపడనిది విజయం అనేది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామంది గురి లేకుండా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి జీవితంలో ఒక గురి అంటూ ఏమీ ఉండదు. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అని ఉంటారు, కానీ ఒక గురి కలిగి జీవించరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే గురి కలిగి ఉంటారో, ఎవరైతే నేను ఇది సాధించాలా, ఇది నేను ఖచ్చితంగా సాధించి తీరాలనే గురి కలిగి ఉంటారో, వారు ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా ఒకేసారి రాజైపోవాల. సమూయేలు ప్రవక్త వచ్చి దావీదును అభిషేకించినాడు. ద నెక్స్ట్ డేనే దావీదు సింహాసనం మీదకి ఎక్కలేదు. దావీదుకు మొట్టమొదటిగా ఎదురైన యుద్ధం ఏమిటంటే ఎలుగుబంటితో యుద్ధం వచ్చింది. హల్లెలూయా. అతని యొక్క గొర్రెలను ఆ ఎలుగుబంటిలో తినివేస్తుంటే ఆ ఎలుగుబంటితో యుద్ధం చేశాడు. నెక్స్ట్ స్టెప్ సింహంతో యుద్ధం చేశాడు. నెక్స్ట్ స్టెప్ గొల్యాతుతో యుద్ధం చేశాడు. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ దావీదు వెళ్తూ 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 ఒకరోజు రాజసింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సక్సెస్ అనేది ఈజీగా రాదు. నువ్వు దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉంటేనే నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు ఒక గురి ఉంది, నేను రాజును కావాలా. హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకించింది, రాజుగా అభిషేకించినాడు. మధ్యలో వచ్చే నా రేసులో అడ్డుగా వచ్చిన గొల్యాతును నేను జయించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా రేసులో అడ్డుగా వచ్చిన ప్రతి శత్రువును నేను జయించుకొని నా గురి, నా గమ్యానికి నేను చేరాలని దావీదు తన జీవితంలో ఒక గురి కలిగి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు తరుముతుంటే నాకు వద్దులే, ఇక నేను స్కిప్ అయిపోదాం అనుకోలేదు దావీదుకు. సౌలు తరుముతున్నా కూడా అదే గురి కలిగి జీవించాడు, నేను రాజు కావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు మర్చిపోయి ఈరోజు జీవిస్తున్నావేమో. దేవుడు నిన్ను ఏ విషయానికి పిలిచాడో అది మర్చిపోయి నీ జీవితంలో గురి లేని జీవితం జీవిస్తున్నావేమో. కానీ ఈరోజు దైవిక క్రమశిక్షణ దేవుడు నీకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఒక గురి కలిగి ఉండండి, ఒక గోల్ కలిగి ఉండండి. నేను ఇది సాధించాలా. ఈరోజు అందరూ నిన్ను ఏమనుకుంటున్నారేమో అది నీకు అవసరం లేదు, కానీ ఒకరోజు అందరూ నీ వైపు చూసే విధంగా నువ్వు మారాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నేను ఒక స్టేజ్కి వెళ్ళాలనే గురి కలిగి ఉండు. నేను దేవుని దగ్గర ఈ ఆత్మవరాలు పొందుకోవాలనే గురి కలిగి ఉండు. నేను ప్రార్థనలో ఇంతసేపు గడపాలనే గురి కలిగి ఉండు. నేను మంచిగా దేవుని చేతిలో వాడబడాలని గురి కలిగి ఉండు. ఆత్మీయమైన క్రమశిక్షణతో ముందుకు సాగు, ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు హ్యావ్ టు రేస్ టు రన్. నీకు ఒక రేస్ అనేది ఉంది, నీకు ఒక పందెపు రంగం అనేది ఉంది, అది మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పరిగెత్తడానికి ఒక పందెపు రంగం ఉంది, ఆ పందెపు రంగములో నీవు బహుమానము పొందుకోవాలా. హల్లెలూయా. దట్ ఈజ్ యువర్ కాల్. ఏమిటంటే మన పిలుపు పందెపు రంగంలో ఓడిపోయే పిలుపు కాదే మనది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. పందెపు రంగములో బహుమానము పొందుకునే పిలుపు మనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి జీవిస్తావో, గలతీయులకు రాసిన పత్రిక 6:9 దైవికమైన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. నీవు చేసే ఆ అభ్యాసము, నీవు చేసే ఆ యొక్క ప్రాక్టీస్, నువ్వు చేసే ఆ పనిలో నీవు సాధించాలని వెళ్తున్న పందెపు రంగములో విసుక్కోవద్దు. ఎప్పుడు ఒకేలాగా, ఎప్పుడు పూల మాటనే ఉండదు. జీవితం అంటే ముళ్ళ మాటలు కూడా ఉంటాయి. నిజమా కాదా చెప్పండి? జీవితం అంటే ముళ్ళ మాటలు కూడా ఖచ్చితంగా ఉంటాయి.
కానీ విసుక్కోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు పంట కోస్తావు అంటున్నాడు దేవుడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని ఘనపరుస్తాం. హల్లెలూయా. నువ్వు విసుక్కోకుండా ఒక క్రమశిక్షణతో నువ్వు వెళ్తూ ఉండు, తగిన కాలం ముందు ఖచ్చితంగా పంట కోస్తావు అంటున్నాడు దేవుడు. చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రారంభిస్తారు, కానీ మధ్యలో ఆపేస్తారు. జనవరి 1 రాగానే చాలామంది ఏం చేస్తారంటే మంచి వీడియో చూస్తారు, మోటివేషన్ వీడియో, నేను లావు తగ్గాల అని. హల్లెలూయా, హల్లెలూయా. లావు తగ్గాల అని మంచి వీడియో చూస్తారు, మోటివేట్ అవుతారు. ఇక స్టార్ట్ చేస్తారు, జనవరి 1 స్టార్ట్ చేస్తారు, 2 స్టార్ట్ చేస్తారు, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతగానో వాకింగ్ చేస్తారు. జనవరి 3 చూస్తే ఇంట్లో పడుకొని ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోటివేషన్తో కాదు నువ్వు బ్రతకాల్సింది. ఎవరో నిన్ను ముందుకు తోస్తే కాదు నువ్వు ముందుకు వెళ్ళాల్సింది. నీ పందెపు రంగములో నీ ఎంతకు నువ్వే ఒక దైవికమైన క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోటివేషన్తో నువ్వు వెళ్తే, ఎవరో నిన్ను ముందుకు తోస్తే నువ్వు వెళ్తే నువ్వు అది చేయలేవు, సాధించలేవు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంతే. నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావు, అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు స్టార్ట్ చేసి ఆపేయకూడదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావా, నేర్చుకో. ఎందుకు? చాలామంది పరిచర్య, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా చాలా పనులు చేయాలని ఆశ ఉంటుంది, కానీ చేయలేరు. ఎందుకంటే దైవికమైన క్రమశిక్షణ లేకపోవడం ద్వారానే ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టుదల అనేది లేదు. కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు, స్కిప్ అయిపోతున్నావు, మధ్యలో వదిలిపెట్టేస్తున్నావు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే దైవిక క్రమశిక్షణ కలిగి ఉంటావో ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని దైవికమైన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎలాంటి దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉన్నా అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వెళ్తున్న పందెపు రంగములో నేను మంచి పోరాటం పోరాడినాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటం, గుడ్ ఫైట్. చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు. భార్యలు భర్తలతో ఫైట్ చేస్తారు, భర్తలు భార్యలతో ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ కాదు ఇక్కడ చెప్తాడనేది అపోస్తలుడైన పౌలు. మంచి పోరాటము. హల్లెలూయా. తన ఆత్మీయ జీవితములో, తన పందెపు రంగములో అతను అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. చాలామంది పరుగును మధ్యలో ఆపేస్తుంటారండి. ఆ పరుగులో నువ్వు కడ వరకు నువ్వు క్రీస్తు కోసము బ్రతకాలని నిర్ణయం తీసుకున్నావా, చివరి వరకు నువ్వు అది ఆ నిర్ణయంలోనే కట్టుబడి వెళ్ళాలంతే. యేసయ్య కోసం నేను బ్రతకాలా, యేసయ్య కోసం నేను జీవించాలని నువ్వు తీసుకున్న తీర్మానము, ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో అప్పుడే నువ్వు పందెపు రంగంలో అడుగు పెట్టావు. అపోస్తలుడైన పౌలు కూడా అడుగు పెట్టాడు. మరణించే టైంలో అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. హల్లెలూయా. నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఏ రోజు కూడా నా విశ్వాసం అనేది నేను పోగొట్టుకోలేదంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు నీ విశ్వాసాన్ని ఏ స్టేజ్లో ఉంచావు? ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఏ స్థితిలో ఉన్నది? దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకున్నాను. ఎక్కడ నేను పడిపోలేదు, ఎక్కడ నేను వెనక్కి తిరిగి చూడలేదు, నా పరుగు నేను కడముట్టించాను అంటున్నాడు. అక్కడ చదువుదాం, ఏముందండి? 7వ వచనములో, 8వ వచనములో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నేను బహుమానం పొందుకున్నాను, బహుమానం నా కోసం సిద్ధంగా ఉంది, నేను బహుమానం పొందుకునే విధంగా నేను పరిగెత్తినాను అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ విధంగా పరిగెత్తుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నీ ఆత్మీయ జీవితంలో, నీ పందెపు రంగమందు
నీవు కూడా ఈ మాట చెప్పగలవా? నేను కూడా క్రమశిక్షణ, దైవికమైన క్రమశిక్షణ కలిగి మంచి పోరాటం నేను పోరాడుతున్నాను. నేనెక్కడ పడిపోవడం లేదు, నేనెక్కడ వెనుతిరిగి చూడడం లేదు, నా విశ్వాసాన్ని ఎక్కడా నేను పోగొట్టుకోవడం లేదు, నేను మంచి పోరాటం పోరాడుతున్నానని నువ్వు చెప్పగలవా? ఈరోజు నీకు దేవుడు క్వశ్చన్ చేస్తే, నా కోసం దేవుడు ఒక బహుమానం పెట్టాడు, అది నేను పొందుకొనబోతున్నానని నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? నీ పందెపు రంగమందు క్రమశిక్షణ కలిగి ఉంటే నీవు కూడా నీ పరుగును, మంచి పోరాటాన్ని నువ్వు పోరాడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న రేస్ను నువ్వు మంచిగా ముగించాలా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ పందెపు రంగములో నా రేస్ని నేను మంచిగా ముగించినాను. ఈరోజు నీవు కూడా ఆ పందెపు రంగంలో ఉన్న నీవు కూడా నీ రేస్ని మంచిగా ముగించాలా అంటే కొన్ని విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో పడిపోకూడదు, సాతాను శోధులకు లొంగిపోకూడదు, ఏ విషయంలో కూడా నువ్వు అవిశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. ఇలాంటివి నీ రేసులో లేకోకుండా మంచి పోరాటం నువ్వు పోరాడాల. హల్లెలూయా. నీ గోల్ ఏమిటంటే నీ రేస్ని నువ్వు మంచిగా ముగించాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నీవు పందెపు రంగములో నీ ఆత్మీయ జీవితంలో ఈ రేస్, నీ జీవితాన్ని ఎట్లా ముగించాలంటే మంచిగా ముగించాలి. ఎక్కడ నువ్వు పడిపోకూడదు, సాతాను శోధనకు లొంగకూడదు, అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా మంచిగా నీ రేస్ నువ్వు ముగించాలి. అదే నీ యొక్క గోల్, అంతే. హల్లెలూయా. అదే నీ యొక్క గురి. అటువంటి క్రమశిక్షణ నువ్వు కలిగి ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించగలడు. హల్లెలూయా. మోటివేషన్ బట్టి నువ్వు జీవించద్దు. ఈరోజు వాక్యం విని రేపు మన్నాడు మంచిగా జీవించి 2 days తర్వాత మళ్ళా సాధారణమైన జీవితము, అటువంటి జీవితం మనం జీవించకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, దైవికమైన క్రమశిక్షణతో మన పరుగులు ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. జనవరి 1 రోజే బరువు తగ్గాలని జిమ్కు వెళ్ళి సంవత్సరానికి సరిపోయే అమౌంట్ కట్టేసి 2 రోజులు నువ్వు వెళ్తే ఎట్లుంటుంది చెప్పండి పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమశిక్షణగా లేకపోతే నీ జీవితంలో ఏది సాధించలేవు. మోటివేషన్ ఎన్ని రోజులని చేస్తారండి? ఎన్ని రోజులని మిమ్మల్ని ముందుకు తోయాలా? మీ అంతకు మీరే ముందుకు వెళ్ళాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ అంతకు నీవే నీ పందెపు రంగములో కసితో పరిగెత్తాలా నువ్వు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నావేమో, పట్టుదలతో కసితో నువ్వే తీర్చుకోవాలా. దేవుడు నీకు సహాయం చేస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అనారోగ్య పాలైపోతున్నావేమో, కానీ పట్టుదలతో కసితో నువ్వే నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలా. ప్రార్థన చేసి ఆరోగ్య నియమాలు పాటించి నీవే సాధించాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గిటార్ మన చేతికి ఇచ్చారనుకోండి, మీ చేతికి ఒక గిటార్ వేసి మీరు వాయించగలరా? చెప్పండి, వాయించగలరా? మనం వాయిస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లా వస్తుందండి? ఒక కీబోర్డ్ మీ చేతికి ఇస్తే మీరు సరిగ్గా వాయించలేరు, ఎందుకంటే మీకు అభ్యాసం లేదు. హల్లెలూయా. ఆ కీబోర్డు నువ్వు ఎట్లా వాయిస్తావు అంటే ఎటు పడితే ఎట్లా వాయిస్తావు, ఏ గీసి ఎట్లా వాయించాలో ఏది ఎట్లా నీకు తెలియదు. అదే మంచి ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ వచ్చాడు అనుకోండి, అదే కీసే అదే వేళ్ళతో ప్లే చేస్తాడు, ఎంతో మధురంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి అభ్యాసం చేశాడు, మనం అభ్యాసం చేయలేదు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే క్రమశిక్షణతో అభ్యాసము చేస్తావో, ఎవరినో చూసి వారి వైపును చూడడం కాదు, నువ్వే వారిలాగా మారాలా, అంతే. హల్లెలూయా. ఆ కీబోర్డుని, ఆ గిటార్ని నువ్వే అభ్యాసం చేస్తూ నీవు కూడా వారిలాగా వాయించగలవు. నీవు కూడా అంత ఆత్మీయ స్టేజ్లోనికి వెళ్ళగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వెళ్తావంటే దైవికమైన క్రమశిక్షణ ఉంటేనే. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదువుకుందాం.
మనము మేలు చేయట ఎందు విసుగక ఉందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. చూడండి, అలసిపోకుండా అలయక మనం ఎప్పుడైతే అది అభ్యాసం చేస్తూ ఉంటామో తగిన కాలమందు పంట కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమశిక్షణ లేకపోతే ఫలాన్ని అనుభవించలేమంట. అలయక నువ్వు చేయకపోతే పంటను కోయలేమంటున్నాడు దేవుడు. క్రమశిక్షణగాన ఉంటే ఈ రోజు కాకుండా రేపైనా నువ్వు సాధిస్తావు. హల్లెలూయా. గట్టిగా చెప్తారు హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్తా అండి మీకోసం అండి, మీరు అలర్ట్ కావాలి, మీరు కూడా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను చెప్పినప్పుడల్లా మీరు చెప్పాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క జీవితంలో ఆత్మీయమైన రేసులో బహుమానము పొందాలా, ఫలము పొందాలా నువ్వు. హల్లెలూయా. ఆ ఫలము పొందే విధంగా మనం ప్రయాసపడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు ఒక వాడుక ఉందంట. లూకా రాసిన సువార్త 4:16 అక్కడ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన తన వాడుక చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళను అక్కడ రాయబడి ఉంటుంది. వాడుక చెప్పున అంటే క్రమశిక్షణగా ఆయన మందిరానికి వెళ్తున్నాడంట. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది? దైవికమైన క్రమశిక్షణ కలిగి మన మందిరానికి వస్తున్నామా? మన మందిరము ఎన్ని గంటలకండి ఆదివారము? చెప్పాలి అందరు, ఎన్ని గంటలకు తెలియదా? 10:30కి మన మందిరము. కానీ మనం ఎన్ని గంటలకు వస్తున్నాము? దేవుడు నన్ను దీవించాలని, నన్ను ఆశీర్వదించాలంటున్నావు, కానీ నువ్వు దేవుని మందిరానికి రావడంలో నీ దైవిక క్రమశిక్షణ అనేది ఏ విధంగా ఉంది దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి చూస్తుంటాడండి దేవుడు. 10:30కు దేవుని మందిరమా, 10:25కు నువ్వు ఉంటే దేవుడు ఆ ఫలాన్ని నీ చేతుల్లో పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవికమైన క్రమశిక్షణ లేకోకుండా దేవుడు నన్ను దీవించలేదు, ఆశీర్వదించలేదు అంటే దేవుడు క్రమాన్ని చూసేవాడంట. హల్లెలూయా. పాట పాడాలనేది నీకు ఇష్టమే, దేవుని వాక్యం వినాలని ఇష్టమే, ఆరాధన చేయాలని ఇష్టమే, దేవుడంటే ఇష్టమే, కానీ నీ జీవితంలో దైవిక క్రమశిక్షణ లేకపోతే మనము భక్తి జీవితాన్ని మనము చేయలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన క్రమశిక్షణతో మందిరానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే 10 నిమిషాలు ముందే ఉంటాం. ఏదైనా ఒక బస్సు వస్తుందంటే ఆ టైంకి వెళ్ళాలంటే 1/2 అవర్ ముందే ఉంటాం. కానీ దేవుని మందిరము దగ్గర నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, అది చూస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించకపోవడానికి. అది కూడా కారణమే, దైవిక క్రమశిక్షణ లేదు మన జీవితంలో. దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనము భయభక్తులతో రావడం లేదు దేవుని దగ్గరికి. భయము భక్తి కలిగి 10:30కి నేను అక్కడ ఉండాలా అనే ఆశ నీలో ఉంటే నువ్వు ఉదయం 4 గంటలకే లేచి రెడీ అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే దైవికమైన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. ఒక రాజు దగ్గర ఆ యొక్క కోటలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడంట. ఆ దొంగతనం చేసిన వ్యక్తి దొరికిపోయాడు. దొరికిపోయిన ఆ దొంగతో రాజు అంటున్నాడంట, ఒక చైన్ నువ్వు తయారు చేయి అంటున్నాడు. ఏం చెప్పాడండి? ఒక చైన్ తయారు చేయంటే ఆ దొంగ అనుకున్నాడు, ఆ చైన్ తయారు చేస్తే రాజు నన్ను వదిలేస్తాడేమో అని అనుకొని చిన్న చైన్ తయారు చేశాడంట. సైకిల్ చైన్ ఉంటుంది అట్లా చిన్న చైన్ తయారు చేశాడంట. ఆ తర్వాత రాజు దగ్గరికి ఇచ్చింటే రాజు అంటున్నాడు, ఇది సరిపోదు, ఇంకా కొంచెం పెద్ద చేయి, చిన్నగా ఉంది అని చెప్పాడంట. సరే రాజా అని సంతోషంతో వెళ్ళి నన్ను వదిలేస్తాడేమో అని ఇంకా కొంచెము పెద్దది చేశాడు. ఆ రాజు చూసి ఇది సరిపోదు, ఇంకా కొంచెం అంటే ఇంకా కొన్ని లింక్స్ యాడ్ చేసి ఒక మంచి పెద్ద చైన్ తీసుకొని వచ్చాడంట. అప్పుడు ఆ రాజు అంటున్నాడు అక్కడున్న సైనికులతో, ఈ చైన్ తీసుకొని ఈ దొంగను బంధించండి అన్నాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా పాపము చేస్తూ ఉంటే, పాపము చేస్తున్న కొలది ఆ చైన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి నీ జీవితంలో. నీ అంతకు నువ్వే చైన్ తయారు చేసుకుంటున్నావు. చిన్న పాపమే అని ఫస్ట్ చిన్న చైన్ తయారు చేశాడు, తర్వాత ఇంకా లింక్స్ పెంచాడు. పాపంలో ఒక అడుగు వేసావు, ఇక ఆ పాపములో చేస్తూ నువ్వే ఒక పెద్ద చైన్ తయారు చేసుకున్నావు. ఆ రాజు ఏ విధంగా అతన్ని బంధించినాడో
అదేవిధంగా పాపము కూడా నిన్ను బంధించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానికి క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు 1 కొరింథీయులు 9:27 1 కొరింథీయులకు రాసిన 9:27, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు అంటున్నాడు, నా శరీరాన్ని నేను క్రమశిక్షణలో ఉంచుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు ఈ పందెపు రంగములో నువ్వు వెళ్ళాలంటే, బహుమానం పొందాలంటే నీ శరీరాన్ని నువ్వు క్రమశిక్షణగా పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు, దాన్ని లోపరుచుకుంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కండ్లతో దేవుని మహిమను తప్ప నువ్వు వేరేది చూడడానికి వీల్లేదు. హల్లెలూయా. నీ శరీరముతో నువ్వు దేవుని మహిమపరచాలి తప్ప నువ్వు పాపము చేయడానికి వీల్లేదు. నీలో ఏ ఆశ ఉండాలంటే పాపము చేయాలనే ఆశ నీలో ఉండకూడదు, కానీ ప్రార్థన చేయాలనే ఆశ నీలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలనే ఆశ నీలో ఉండాల. పాపం అనేది నువ్వు ఆ ఆశనే నీకు ఉండకూడదు. నీ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పిలుపు ఏమిటో కనుక్కో. పౌలు అంటున్నాడు 1 కొరింథీయులు 9:25, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వాడు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. హల్లెలూయా. గురి లేకుండా నేను పరిగెత్తలేదు. గుడ్డిగా పరిగెత్తుతుంటారు కొంతమంది, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. నీ జీవితంలో ఒక గురి కలిగి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. నీ పిలుపు ఏమిటో కనుక్కో ఫస్ట్. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు, ఏ విషయము దేవుడు నా జీవితంలో ఏది అని ఇవ్వబోతున్నాడు, ఏది నా జీవితం ఏమిటి, నీ పిలుపు కనుక్కున్నావా 70% నువ్వు విజయాన్ని పొందుకున్నట్లే. హల్లెలూయా. నీ గురి ఏమిటో నువ్వు కనుక్కుంటే నీ జీవితంలో నీవు 70% నీ గమ్యాన్ని చేరుకున్నట్లే. ఆ రేస్లోనికి రావాలా ఫస్ట్ నువ్వు. హల్లెలూయా. రేస్లోనికి రాకోకుండా, పందెపు రంగంలోకి రాకోకుండా బహుమానం ఎట్లా వస్తుందండి? ఆ పందెపు రంగంలో పోటీ చేస్తే ఖచ్చితంగా నువ్వు పరిగెత్తి ఏదో విధంగా బహుమానాన్ని పొందుకుంటావు. చాలామంది దేవుని మందిరానికి వస్తుంటారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ పందెపు రంగంలో లేరు. వాళ్ళు అర్థమవుతుందా అండి? పందెపు రంగంలో లేరు. లోకస్తులలాగానే జీవిస్తున్నారు, లోకస్తులతో కలిసిపోయినారు, లోక సంబంధమైన కార్యక్రమాలను చేస్తున్నారు. పందెపు రంగంలో లేరు, గురి లేదు వాళ్ళకి. బహుమానం ఎట్లా వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ? ఎట్లా నువ్వు ఆశీర్వదించబడతావు, ఎట్లా దీవించబడతావు? కమాన్, రేసులోనికి రా ఈరోజు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గమ్యానికి నువ్వు చేరుకోవాలంటే, నీ డెస్టినీ నువ్వు రీచ్ కావాలంటే మొట్టమొదటిగా నువ్వు ఈ రేస్లోనికి రావాలా, పందెపు రంగంలోకి రావాలి. ఆత్మీయంగా ఒక యుద్ధం ఉంటుంది, ఆత్మీయ యుద్ధంలో. ఆ యుద్ధంలో నీకు రావాలా, అపవాదితో పోరాడాలా, పాపముతో యుద్ధము చేయాలా. పాపం చేసుకుంటా పోతే నువ్వు రేస్లో ఉన్నట్లు కాదు. ఆ పాపాన్ని ఎప్పుడైతే జయించడం ప్రారంభిస్తావో, ఆ పాపముతో ఎప్పుడైతే యుద్ధము చేయడం ప్రారంభిస్తావో, అపవాది నిన్ను పాపము చేయమని ప్రేరేపించినప్పుడు ఆ పాపానికి లొంగకుండా ఎప్పుడైతే స్ట్రిక్ట్గా జీవిస్తావో నువ్వు రేస్లో ఉన్నట్లే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవికమైన క్రమశిక్షణలో మొట్టమొదటిది ఏమిటంటే చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇవి కలిగి ఉండాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అంటున్నాడు. హల్లెలూయా.
ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే అని చెప్పాలా దేవుడు అక్కడ ఏమని చెప్పాడండి? చదవండి ఆ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, అంటే ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన దైవిక క్రమశిక్షణలో మొట్టమొదటిది ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన ఎప్పుడైనా చేస్తే ఇట్లా చేయండి అని దేవుడు చెప్పలా. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఇట్లా చేయండి అంటున్నాడు. అంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఇది దైవికమైన క్రమశిక్షణ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశపడుతున్నాడు మీరు ప్రార్థనను ఒక జీవన శైలిగా మార్చుకోవాలి, ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి ఆ ప్రార్థన మీకు. ఏదో మందిరంలో ప్రార్థన చేయడం కాదు, నీవు ఒంటరిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన, నీవు ప్రార్థనను ఒక జీవన శైలిగా మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. డాక్టర్ అంటాడు, ఏమంటాడంటే, మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు, ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు తిన్న తర్వాత ఇవి వేసుకోండి అంటాడు. అన్నాడండి. అంటే డాక్టర్కి తెలుసు మీరు ఖచ్చితంగా తింటారు, అది మీ జీవన శైలి అని. హల్లెలూయా. అదేవిధంగా యేసయ్య కూడా అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఇట్లా చేయండి అంటున్నాడు. అంటే మీరు కూడా ప్రార్థన అనేది ఒక జీవన శైలిగా కలిగి ఉండాలి, మీ లైఫ్లో అది ఒక భాగం అవ్వాలని యేసయ్య అంటున్నాడు. ప్రార్థన అనేది క్రమశిక్షణలో మొట్టమొదటి దైవిక క్రమశిక్షణలో ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోటివేట్ చేయడం ద్వారా ప్రార్థన చేయాలని దేవుడు చెప్పడంలే. ఎవరో నిన్ను ప్రోత్సాహపరిచి ఏదో కూడికలు పెట్టినప్పుడే నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు చెప్పడం లేదు. కానీ నువ్వు ప్రతిరోజు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన క్రమశిక్షణగా చేయాలి. ఇది మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తున్నారంట. ఎట్లా చేస్తున్నారంటే, వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. కొంతమంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే, ప్రజలు వారిని మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నారంట. వీధుల మూలలో నిలబడి ఎట్లా చేస్తున్నారంటే, మనుషులకు కనబడవలనని ప్రార్థన చేస్తున్నారంటే ఇటువంటి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. హల్లెలూయా. నువ్వు ఏదో ప్రార్థన చేసేటప్పుడు నేనే భక్తిపరుడు అనుకోవాలని నువ్వు ప్రార్థన చేసినావా, అది ఈ యొక్క మందిరము దాటి పైకి వెళ్ళదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అందరూ ప్రార్థనాపరుడు అనుకోవాలని నువ్వు ప్రార్థన చేసావా, నో, నీ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ ఫలము పొంది ఉన్నావు అంటున్నాడు అక్కడ. వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఏమని ఫలం పొందారంటే, వీరు మంచి ప్రార్థనాపరులని మనుషులు అనుకుంటున్నారు. ఆ ఫలాన్ని అక్కడే పొందారు వాళ్ళు. కానీ దేవుడు ఎట్లా ప్రార్థన చేయమంటున్నాడంటే 6వ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ గదిలోనికి వెళ్ళిపోయి రహస్యంగా ప్రార్థన చేస్తావో, పరలోకములో నుంచి రహస్యమందు చూచు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మనుషులు చూడాలని ప్రార్థన చేస్తే మనుషుల దగ్గర ఫలం పొందుకుంటావు, దేవుడు చూడాలని ప్రార్థన చేస్తే దేవుని దగ్గర ఫలం పొందుకుంటావు. ఈ దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం ప్రార్థనలో రహస్యంగా ప్రార్థన చేయాల. మందిరములో వచ్చినప్పుడు ప్రార్థన చేయాల, మంచిదే, కానీ రహస్యంగా దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అది చాలామందికి లేదు, ఏకాంత ప్రార్థన అనుభవం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు సమాజ మందిరంలో వాళ్ళకి వీళ్ళకి కనపడాలని మీరు చేయొద్దండి, రహస్యమందు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన అనేది ఆత్మీయమైన క్రమశిక్షణ. కేవలం పాస్టర్స్ మాత్రమే కాదు ప్రార్థన చేయాల్సిందే, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన నుండి ఎంతసేపు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడో చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. మనము తినే టైంలో ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడా, లేకుంటే మనము పడుకునే టైంలో ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడా, లేకుంటే ఎంత సమయం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎంత టైం ప్రార్థన చేయాలని దేవుడు 40వ వచనం చదువుదాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి
ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? హల్లెలూయా. ఎంత టైం అండి? ఎంత టైం ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు? మినిమం అది, మినిమం ఎంత టైం చేయాలా? ఒక్క గడియ అంటే మన భాషలో చెప్పండి, ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు అడు అంటున్నాడు. 40వ వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, ఇక్కడ ఎంతమంది యేసయ్య శిష్యులు ఉన్నారండి? చేతులు ఎత్తి ఒకసారి చూపిస్తారు. ఎంతమంది యేసయ్య శిష్యులు ఉన్నారు ఇక్కడ? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఒక గంట అయినా ప్రార్థన చేయలేరా అంటున్నాడు. మీరు ఒక్క గంట కూడా ప్రార్థన చేయకపోతే యేసయ్య శిష్యులు కాదని అర్థం, మేకలని అర్థం. హల్లెలూయా. గొర్రెలు దేవుని గొర్రెలు కాదు, మేకలని అర్థం. ఒక గంట అయినా ప్రార్థన చేయలేరా అంటున్నాడు దేవుడు. ఒక్క గడి అయినా నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క గడి అయినా, రోజుకు ఒక గంట అయినా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు యేసయ్య శిష్యుడివే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంటలు ఇచ్చాడండి దేవుడు మనకి? 24 గంటలు. అందరికి 24 గంటలే ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చింటే ఒక్క గంట కూడా నువ్వు ప్రార్థన చేయడం లేదంటే దేవునికి ఏం వాల్యూ ఇస్తున్నట్లు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బిజీ 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 బిజీ. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు నువ్వు పని చేసుకో, మంచిదే. నువ్వు చదువుకో, మంచిదే. జాబ్ చేసుకో, మంచిదే. 24 గంటల్లో 10 గంటలు పని చేసుకో. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయండి బ్యాలెన్స్? 14 గంటలు ఉన్నాయి. ఈ 14 గంటల్లో ఇంకా 13 గంటలు ఏ పనైనా చేసుకో. దేవుడు అంటున్నాడు, ఒక్క గంట అయినా నువ్వు ప్రార్థన చేయలేవా? ఒక్క గంట అయినా దైవికమైన క్రమశిక్షణ లేదు నీలో. ఒక గంట కూడా ప్రార్థన చేయడం లేదంటే నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. అంటే కారణం ఏమిటంటే యు డోంట్ హ్యావ్ ద ప్రేయర్ లైఫ్. నీకు ప్రార్థనా జీవితం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే నీ జీవితంలో ఫలాన్ని చూడలేకపోతున్నావు. దైవికమైన క్రమశిక్షణ లేదు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది, ఒక సిస్టర్ ఏమని చెప్పిందంటే, బ్రదర్ నేను మార్నింగ్ 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రార్థనలో ఉంటాను బ్రదర్ అని. చాలా మంచిది సిస్టర్ అంటే. ఎట్లా ఉంటారండి సిస్టర్ అంటే, ఉదయం 2 గంటలు లైవ్ అంట, సాయంత్రం 2 గంటలు లైవ్ అంట. హల్లెలూయా. లైవ్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తా అంటే ఈమె వింటా ఉండేది. పర్సనల్గా ప్రేయర్ లైఫ్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు లైవ్ విను, అట్ ద సేమ్ టైం పర్సనల్గా కూడా దేవుడితో నువ్వు కనెక్షన్ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క గంట అయినా నువ్వు దేవుడితో గడపాల, ప్రార్థన చేయాల. ఒక గంట అయినా, అది మినిమం. ఇంకా మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు నువ్వు. హల్లెలూయా. 1 అవర్ అన్న ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు నీ నుంచి. ఈరోజు యేసయ్య శిష్యులుగా ఎంతమంది ఉంటున్నారో వారంతా ఒక గంట అయినా ప్రార్థన చేయాలి. ఈ 2025వ సంవత్సరంలో ఒక గంట అయినా, ప్రభువా ప్రతిరోజు నేను ఒక గంట అయినా ప్రార్థన చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటారు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక జిమ్కి వెళ్ళారనుకో, మొట్టమొదటి రోజే బరువులన్నీ ఎత్తేస్తారా చెప్పండి? ఎత్తుతారన్నా? మొదటి రోజే బరువులని ఎత్తలేరు. చిన్న చిన్నవి ఎత్తుతారు స్టార్టింగ్లో. రాను 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 ఫుల్ మంచిగా బరువులు ఎత్తి మంచి బాడీ బిల్డర్ అయిపోతారు. హల్లెలూయా. మీరు కూడా 1 అవర్ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. రోజుకు ఒక గంట ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఆ విధంగా 1 నెల చేసి చూడండి. నెక్స్ట్ నెల మీరు ఖచ్చితంగా 2 గంటలు చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అదే విధంగా నీవు దైవిక క్రమశిక్షణతో నీ ప్రార్థన జీవితం కొనసాగిస్తే దాదాపు 5-6 గంటలు నువ్వు ప్రార్థనలోనే గడుపుతావు. హల్లెలూయా. స్టార్టింగ్లో 1 గంట అయినా ప్రార్థన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మినిమం 1 గంట అయినా ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. ఎందుకు ప్రార్థన చేయాలో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ఎందుకు మనం ప్రార్థన చేయాలా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. శోధనలలో పడకూడదని అనుకుంటే ప్రార్థన చేయి 1 గంట అయినా. శోధనలో నేను పడతాను, శోధనలో నాకు అవన్నీ మామూలే, నాకు అది చాలా ఇష్టం అంటే చేయొద్దు. హల్లెలూయా. శోధనలో పడకుండా ఆ రేసులో నేను సాగాలంటే గంటైనా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని శోధనలు అందరికీ వస్తాయి, కొన్ని శోధనలు కొంతమందికే వస్తాయి. ఆ కొంతమందికి వచ్చే శోధనలు నీకు రాకూడదంటే ఖచ్చితంగా నువ్వు 1 గంటైనా ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. అవి శోధనలు ఎవరికి వస్తాయంటే ఆ చైన్ లింక్, ఆ పాపం చేసే వారికే శోధనలు వస్తాయి. ఒక భక్తుడు చెప్పాడు, ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు, పాపము చేసేవారు ప్రార్థన చేయలేరంట. ఈరోజు 1 గంటైనా నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ చైన్ లింక్ నువ్వే తయారు చేసుకుంటున్నావు. సాతాను నిన్ను బంధిస్తాడు, శోధనలో పడిపోతావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు, నా శిష్యులు శోధనలో పడడం నాకు ఇష్టం లేదు, అందుకనే మీరు 1 గంటైనా ప్రార్థన చేయండి. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రమశిక్షణ గల జీవితము ఆశీర్వాదకరమైనది. క్రమశిక్షణ లేని జీవితము అది ఒక బానిస బ్రతుకంట. ఈ జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఎట్లా ఉంటుందంటే నీ లైఫ్ బానిస బ్రతుకుగా ఉంటుంది. నీ జీవితం ఏది నువ్వు సాధించలేవు, ముందుకు వెళ్ళలేవు, ఎక్కడ వేసిన గొంగలు అట్లే ఉంటుంది. కానీ క్రమశిక్షణ కలిగి నువ్వు ఉంటే దూసుకొని వెళ్ళిపోతావు నీ యొక్క రేసులో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. చప్పట్లు కొడదాం అందరూ. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. హల్లెలూయా. అలయకూడదు, సొమ్మసిల్లకూడదు, ఈ రేసులో మనము దూసుకొని వెళ్ళాలి అంతే. హల్లెలూయా. ఆత్మీయ జీవితములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రమశిక్షణ కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ రేసు చాలా స్పీడ్గా వెళ్తుంది. నువ్వు మొట్టమొదటిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితం. ఏదో ఒక వారం రోజులు 10 రోజులు చేసే ప్రార్థన కాదు, నీవు మంచి పోరాటము పోరాడి తిని అని చెప్పే విధంగా నీ ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే స్పిరిచువల్గా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది, ఆత్మీయ బలాన్ని మనకిస్తుంది, ఆత్మ బలాన్ని ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 వచనములో పౌలు అంటున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ప్రార్థనను జీవన శైలిగా కలిగి ఉంటావో సాతాను యొక్క ప్రభావము 1% కూడా నీ మీద పనిచేయదు. హల్లెలూయా. నీ చుట్టూ అగ్ని వలయం ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఒక అగ్ని వలయమును ఏర్పాటు చేసుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉంటాయి. ప్రార్థన చేసే వ్యక్తి యొక్క ఆలోచనలు అవి దేవుడు పరిశుద్ధపరుస్తాడంట. ఈరోజు ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు, కష్టము, చాలా కష్టం. ప్రార్థన చేసేవారు ఒక అబద్ధం చెప్పాలన్నా చాలా కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు కాబట్టి వారు పాపము చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శోధనలో పడిపోకుండా నువ్వు ఉండాలంటే ప్రార్థన చెయ్యి. ఎంతసేపు ప్రార్థన చేయాలండి? 1 అవర్ ప్రార్థన చేయాలి. ఆమేన్ ఆమేన్ చెప్పిన వాళ్ళందరికీ దేవదూతలు ఫోటోలు క్లిక్ చేసి ఉంటాయి. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్పారో, ఎంతమంది తీర్మానం చేసుకుంటారండి ఈరోజు నేను కూడా ఈ రోజు నుంచి 1 గంటైనా ప్రార్థన చేస్తానని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. పరలోకములో మీ పేర్లు రాయబడుతున్న ఈ సమయంలో నీవు దైవిక క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
దానియేలుకు ఒక దైవికమైన క్రమశిక్షణ ఉంది. ఏమిటంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు దానియేలు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. మనం ఎట్లా 3 సార్లు భోజనం చేస్తామో, దానియేలుకు ఒక జీవనశైలి ఉంది. ఏమిటంటే రోజుకు 3 సార్లు భోజనం చేస్తాడో చేయడో తెలియదు, కానీ 3 సార్లు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరుతాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని స్తుతించి వచ్చిన. యథాప్రకారంగా అంటే క్రమశిక్షణగా. ప్రార్థన చేస్తే చంపేస్తారు, సింహాల గుహలో వేస్తారని ఒక ఆర్డర్ పాస్ అయినా కూడా తన క్రమశిక్షణ తప్పలేదంట దానియేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది? నీవు కూడా దానియేలులాగా ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకో, దానియేలులాగా ఒక తీర్మానం తీసుకో. నేను కూడా ఎంత కష్టం వచ్చినా ఆ గంట సేపు ప్రార్థన నేను మానను. హల్లెలూయా. గట్టిగా చెప్తారు హల్లెలూయా. దానియేలును చంపేస్తామన్నా కూడా దానియేలు 3 సార్లు ప్రార్థన చేయడం ఆపలేదు. క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా గంట సేపు ప్రార్థన చేసి చూడు, దేవుడు నీ జీవితాన్ని ఎట్లా మారుస్తాడో. ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ నేను చెప్పేటివి ఇవి పాటించి చూడండి. ఖచ్చితంగా 2025లో దేవుడు ఖచ్చితంగా మీ తలరాతను ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీ చరిత్రను దేవుడు మారుస్తాడు, మీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు, మీ జీవితాన్ని టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. దేవుడు రూపాంతరము చెందిస్తాడు. స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. ప్రతిరోజు ఎంతసేపు అండి? 1 అవర్. ఎంత మంచి అవకాశం. ఒక ఎమ్మెల్యేతో నువ్వు మాట్లాడాలంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఒక సీఎంని కలవాలంటే నువ్వు కలవలేవు. కానీ ఒక సృష్టికర్త అయిన దేవుడితో గంట సేపు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత గొప్ప అవకాశం అండి. సృష్టికర్తతో గంట సేపు మాట్లాడే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. గంట అనేది ఖచ్చితంగా మీరు చేయాలి. ఇంకా ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. ఆయన ఎన్ని గంటలైనా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నుంచి సృష్టికర్తతో మనం మాట్లాడదాం. హల్లెలూయా. ఇన్ని రోజులు పక్కింటోళ్ళతో 2-3 గంటలు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకున్నావేమో. ఫోన్లో నీ ఫ్రెండ్స్తో ఎన్నో విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకున్నావేమో. కానీ సృష్టికర్తతో మాట్లాడితే ఆ సృష్టికర్త దృష్టి నీ మీద పడుతుంది, నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సీఎంతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఆయన ఏం చేస్తాడంటే నీకు ఏది కావాలో అది చేసేయండి అని చెప్తాడు అక్కడ పక్కన వారికి. హల్లెలూయా. అదే నువ్వు సృష్టికర్తతో మాట్లాడితే సృష్టికర్త నీ జీవితాన్ని మార్చడా ప్రియమైన దేవుని బిడ్డ? ఖచ్చితంగా మారుస్తాడు. అందుకనే ఈ దైవికమైన క్రమశిక్షణలో మొట్టమొదటిది ఏమిటండి? గట్టిగా చెప్పాలి, ఏమిటి? క్రమశిక్షణగా మనం ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేయాలా? మినిమం 1 గంట సేపు అయినా ప్రార్థన చేయాలా. ఈరోజు ఎక్కడైనా ఆన్లైన్ పేర్లు చేశారు మీరు, మళ్ళీ ఇంకా ఆన్లైన్ పేరు వరకు మనం వెయిట్ చేసింది. 30 మంది ఉన్నారు చాలామంది. కాబట్టి ఇంటి దగ్గర మీకు సమయం ఒకటి ఏర్పాటు చేసుకొని గంట సేపు దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. నిజంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన స్వరం మీరు వింటారు. ఆయన మీ ఆలోచనలు, ఆయన గొప్ప గొప్ప ఆలోచనలు మీకు ఇస్తాడు. మీకున్న సమస్య నుంచి ఎట్లా బయటకు పడాలో ఆ యొక్క ఆలోచనలు దేవుడు మీకు ఇస్తాడు. మీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గము దేవుడు మీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్టార్టింగ్లో నా జీవితాన్ని మార్చుకున్న తర్వాత స్టార్టింగ్ 1 సంవత్సరం చేసిన 1 గంట సేపే నేను చేసిన. స్టార్టింగ్ 1 ఇయర్ 1 గంట సేపే చేశాను. దేవుడు నాకు ఎంత గొప్ప ద్వారం తెరిచాడంటే ఈ రోజు వరకు ఆయన బ్లెస్సింగ్ నేను అనుభవిస్తూనే ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా గంట సేపు 2025 అంతా చెయ్యి. నువ్వు మధ్యలో ఏం జరగలేదే అని నువ్వు అనద్దు.
ఈ 2025 అంతా నువ్వు చేసి చూడు, 2026లో ఎట్లా ఉంటుందో నీకోసము దేవుడు ఫైనాన్షియల్ డోర్స్ను ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తావు. రెండవదిగా చూద్దాం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు అంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా 5వ వచనంలో ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. అది ప్రార్థన ఖచ్చితంగా మీరు చేయాలి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే అని చెప్పాలా, ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. రెండవదిగా చూస్తే మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే ప్రతి క్రైస్తవుడు ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాల. మీరు ఒకవేళ ఉపవాసం చేసి ఇట్లా చేయండి అని దేవుడు చెప్పాలా. మీరు ఉపవాసము చేయనప్పుడు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీరు ఉపవాసం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది ఒక ఆజ్ఞ కాదు, కానీ ఉపవాసం అనేది ఆత్మీయమైన క్రమశిక్షణ. చాలామంది లోకంలో ఉపవాసం ఉంటుంటారు. ఏ విధంగా ఉంటారంటే, ఆ బరువు తగ్గడం కోసము, ఆరోగ్యం కోసము, ఎన్నో శరీరం సంబంధించిన వాటి కోసము మంచిగా ఉపవాసాలు ఉంటారు, చాలా రోజులు ఉంటారు. ఎందుకండి? శరీరాన్ని తగ్గించుకోవడానికి, శరీరానికి బెనిఫిట్స్ వస్తాయని. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం ఉంటే మీ శరీర బెనిఫిట్సే కాదు, మీకు స్పిరిచువల్ బెనిఫిట్స్ కూడా వస్తాయంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ఉండడము ద్వారా మీ ఆత్మ కూడా బలం పొందుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డల, లోకంలో ఎంతోమంది ఉపవాసం ఉంటున్నారు, డైట్ ప్లాన్ బట్టి వారి యొక్క శరీర ఆకృతి తగ్గించుకోవడానికి. కానీ ఆత్మ బలాన్ని ఇస్తానంటే దేవుడు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నాం. నేనేమి రోజంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండమని నేను మీకు చెప్పడం లేదు. కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పూట అయినా, 1 మీల్ స్కిప్ చేయండి చాలు. మీరు ఒక్క పూట మీరు ఉపవాసం ఉండండి. మీ జీవితాన్ని దేవుడు ఎట్లా మారుస్తాడు. స్టార్టింగ్ సింపుల్గా స్టార్ట్ చేయాలి. స్టార్టింగే హార్డ్గా స్టార్ట్ చేశారనుకోండి, మీరు కంటిన్యూ చేయలేరు. స్టార్టింగ్ ఎట్లా ఉంటారంటే, ఒక్క పూట ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, అదేవిధంగా కంటిన్యూ చేస్తూ దేవునికి అడగండి, ప్రభువా 2 పూటలు ఉండడానికి నీ కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. 2 పూటలు ఉపవాసం ఉండండి, వారంలో ఒక రోజు. ప్రియమైన దేవుని బిడ్డ, ఉపవాసం ఉంటే దేవుడు నీకు మార్గనిర్దేశం చేస్తాడు. ఉపవాసం అంటే హంగర్ స్ట్రైకింగ్ కాదు. హల్లెలూయా, హంగర్ స్ట్రైక్ కాదు ఉపవాసం అంటే. నేను తినకుండా అలగడం కాదు ఉపవాసం అంటే. హల్లెలూయా. ఉపవాసం అంటే దేవుని మీద అలగడం కాదు. ఉపవాసం అంటే ఏమిటంటే ఆయన మాట వలన మనం జీవించడం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయములో 4వ వచనంలో ఆయన అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆయన మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన మాట వలన జీవిస్తున్నావు అంతే. నువ్వు తినే ఆహారం వల్ల కాదు నువ్వు అప్పుడు జీవిస్తాండేది. దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆ వాక్యము ద్వారా నువ్వు జీవిస్తున్నావు. ఉపవాసము ద్వారా దేవుడు ఆత్మబలాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యనే ఉపవాసం ఉన్నాడండి 40 రోజులు. దేవుడే 40 రోజులు ఉపవాసం ఉంటే మనము ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈరోజు ఒకసారి పరిశీలించుకోండి. ఈ ఆత్మీయమైన పోరాటంలో, ఈ రేసులో మనము ముందుకు సాగాలంటే, ఈ రేసులో మనము ఆ బహుమానం పొందుకోవాలంటే, మంచి పోరాటం పోరాడాలంటే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతాడు. నువ్వు మొర్ర పెడితే ఆయన ఆలకిస్తాడంటే. యెషయా గ్రంథం 58వ అధ్యాయములో 9వ వచనంలో ఆయన అంటాడు, 58:9, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మొరపెడితే ఆయన నేను ఉన్నాను బిడ్డ, నీతోనే ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన సాతాను శోధనకు లొంగకుండా నీకు బలాన్ని ఇస్తుంది. ఆ రేసులో సాతాను పెట్టే శోధనలకి, ఆ పందెపు రంగంలో నువ్వు లొంగకుండా ఉండడానికి బలం ఇస్తుంది ఉపవాస ప్రార్థన. అందుకనే యేసయ్య 40 రోజుల తర్వాత ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత అపవాది శోధించడానికి వస్తే అపవాదిని తరిమి పంపించినాడు దేవుడు. హల్లెలూయా.
అపవాది ఎన్నెన్నో ఆశలు చూపించినాడు దేవునికి. రాళ్ళు రొట్టె చేసుకో, లోకమంతట చూపించి ఇది నీకు ఇచ్చేస్తాను, ఎన్నెన్నో ఆశలు, ఎన్నో శోధనలు పెట్టాడు. కానీ అపవాది శోధనకి ఎక్కడ లొంగలేదు. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ ప్రేయర్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది శక్తివంతమైన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు ఉపవాస ప్రార్థన చేయాలా. ఒక పూటైనా, వారంలో ఒక పూటైనా ఉపవాసం ఉండాలా. ఉపవాసం ఉండి చూడండి, మీ జీవితము, మీ స్పిరిచువల్ లైఫ్ ఎంత రివైవ్ అవుతుందో. హల్లెలూయా. ఉజ్జీవం వచ్చేస్తుంది మీ జీవితంలో. ఉపవాసం ఉంటే మీ ఆత్మీయంగా మీరు ఎట్లా మారిపోతారంటే ఒక సింహములాగా గర్జిస్తారు మీరు. హల్లెలూయా. శక్తి, పవర్ ఉంటుంది స్పిరిచువల్గా. అంతరంగ పురుషుడు ఎంతో శక్తివంతంగా ఉంటాడు ఉపవాసం ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన, ఉపవాసం అనేది విశ్వాసులకు అందుబాటులో దేవుడు పెట్టిన శక్తివంతమైన సాధనాలు. హల్లెలూయా. దేవుడిచ్చిన పవర్ఫుల్ వెపన్స్ ఇవి. ప్రార్థన అనేది, ఉపవాసం అనేది రెండు చాలా వెరీ పవర్ఫుల్. ఈ యొక్క రేసులో నువ్వు వెళ్ళాలంటే ఈ రెండు ఆయుధాలు పెట్టుకొని వెళితే ఖచ్చితంగా నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే నువ్వు ఉపవాసం ఉండండి. ప్రార్థన ఒక గడి అయినా ప్రార్థన చేయాలా. రోజుకి ఒక గంట అయినా ప్రార్థన చేయాలా. వారంలో ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఇవి. ఇంకొకటి ఉంది, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పిన విషయం నేను చెప్తున్నాను. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. కావున నీవు ధర్మము చేయనప్పుడు, దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు, రెండవదిగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అన్నాడు, మూడవదిగా ధర్మము చేయనప్పుడు. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు ధర్మం అనేది ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. ఇవి దైవికమైన క్రమశిక్షణ. దేవుడిస్తున్న స్పిరిచువల్ డిసిప్లైన్ ఏమిటంటే మనము ఇవ్వడం అనేది స్పిరిచువల్ డిసిప్లైన్. ఇది కూడా చాలా ఇష్టం, చాలా వెరీ పవర్ఫుల్ ఇది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇచ్చినప్పుడు అది దేవుని యొక్క సింహాసనం దగ్గరికి చేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఎవరైనా ఒక వ్యక్తికి సహాయం చేస్తారో, ఎప్పుడైతే దేవునికి ఇస్తారో, అది దేవుని దగ్గరకు చేరుతుందంట. అపోస్తల కార్యము 10వ అధ్యాయములో కొర్నేలి దగ్గరకు వచ్చి దూత అంటున్నది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ ఏమని ఉందండి? నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని ఉందా? ఇక్కడ పక్కన ఏమైనా ఉందా? చదవండి, ఏముందండి అక్కడ? నీ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధికి చేరినాయి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ధర్మ కార్యములు చేయాలా. నీకున్న అంతలో, దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతలోనే నువ్వు ధర్మ కార్యం చేయి. దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతలోనే నువ్వు దేవునికి ఇవ్వు. ఆయన అంటున్నాడు, మీరు ధర్మము చేయనప్పుడు ఈ విధంగా చేయండి అంటున్నాడు. ఖచ్చితంగా ఇది ఈజ్ అ స్పిరిచువల్ డిసిప్లైన్. మూడవదిగా ప్రార్థన చేరిందంట దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి. ధర్మ కార్యము కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. హల్లెలూయా. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 21వ వచనములో ఆయన చూస్తే అక్కడ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్న వారిని చూస్తున్నాడు. ఆయన కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్న వారిని చూస్తున్నాడు. ఆయన ఎట్లా ప్రార్థన చేస్తావో చూస్తాడు, ఎట్లా ఉపవాసం ఉంటావో చూస్తాడు, ఎట్లా కానుకలు వేస్తావో కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన పాదాలను అత్తరుతో కడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈమె చేసిన త్యాగము, ఆమె ఆ అత్తరు, వెలగల అత్తరు నాకు ఇచ్చింది కాబట్టి సర్వలోకమంతా ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడంతా ఆమె గురించి చెప్పబడుతుందని దేవుడు అంటున్నాడు. ఆమె ఇచ్చినది కొంచెమే, ఒకసారే ఇచ్చింది, ఒకసారే.
దేవునికి అత్తరుతో అభిషేకించింది, ఆయన పాదాలు కడిగింది. కానీ ఈ రోజు కూడా ఆమెను మనం గుర్తుపెట్టుకున్నాం. ఎంత బ్లెస్సింగ్ ఉంటుంది చూడండి. దేవునికి ఇస్తే ఆయన మర్చిపోడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇచ్చావా, అది ఆయన సన్నిధికి చేరిపోతుంది. మత్తయి రాసిన సువార్త 6:24 ఉంటుంది. అధ్యాయం 24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. నువ్వు డబ్బుని ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తానంటే కుదరదు. హల్లెలూయా. చాలామందికి డబ్బు అంటే చాలా పిచ్చి. ఎక్కడైనా వింటారు కానీ డబ్బు దగ్గర మాత్రము వినరు. దేవుడు అంటున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. నువ్వు డబ్బునైనా ప్రేమిస్తే, లేదంటే నన్నైనా ప్రేమించు. చాలామంది ఏమంటారంటే, నేను నా దేవునికి నా జీవితాన్ని ఇచ్చేసానంటారు. హల్లెలూయా. నేను దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధమే అంటారు. దేవునికి కానుక ఇచ్చే విషయంలో మాత్రము జోబులో నుంచి చేయబడికి తీరు. హల్లెలూయా. మీరు కానుక ఇవ్వమని నేను మీకు చెప్పడం లేదు, బైబిల్ గ్రంథంలో రాయబడింది నేను చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి నువ్వు నీ జీవితాన్ని ఇస్తానని చెప్పిన నీవు నీ దగ్గర ఉన్న ఆ స్వల్పకాల తాత్కాలికమైనది నువ్వు దేవునికి ఇవ్వలేకపోతే నీ జీవితాన్ని ఎట్లా ఇస్తావు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండలేరు. హల్లెలూయా. మీరు దేవునికి కానుక ఇవ్వడానికే వెనకడుగు వేస్తే మీరు దేవునికి జీవితాన్ని ఏమి ఇస్తారంటున్నాడు దేవుడు. ఈరోజు మోటివేషన్ అయ్యి దేవునికి ఇవ్వద్దండి. ఈరోజు ఏదో ఈ వాక్యం మీద నేను మోటివేట్ అయిపోయి దేవునికి ఇస్తాను ఆ విధంగా ఇవ్వద్దండి. ఒక దైవికమైన క్రమశిక్షణతో దేవునికి ఇస్తూ ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి ఉంటారో మీ జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. మనం ఇస్తాండేది దేవునికి చందాలు కాదు, ఇస్తాండేది దేవునికి. హల్లెలూయా. చందానా అండి మనం ఇస్తాండేది దేవునికి? చందా కాదు, ఆయన చందా తీసుకునే దేవుడు కాదు ఆయన. ఆయనకి నువ్వు ఇస్తాండేది ఎట్లంటే అది ఇచ్చి దేవుని ఆరాధిస్తున్నావు అక్కడ, అంతే. హల్లెలూయా. పాత నిబంధనలో బలులు ఇచ్చి దేవుని ఆరాధించేవారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో నీ హృదయాన్ని మొట్టమొదటిగా, తర్వాత దేవునికి కానుక ఇస్తుండేది. ఎందుకంటే దేవునికి చందా కాదు నువ్వు ఇస్తుండేది, దేవునికి కానుక ఇచ్చి దేవుని ఆరాధిస్తున్నావు. జ్ఞానులు ఎట్లా ఆరాధించినారంటే దేవునికి కానుకలు ఇచ్చి దేవుని ఆరాధించినారు. నువ్వు దేవునికి ఇస్తున్నావంటే దేవుని ఆరాధిస్తున్నావు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డ, కొర్నేలితో దూత అంటుంది, నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరినాయి. సాతానుకు తెలుసు అండి దేవునికి ఇస్తే మీరు ఎంత ఆశీర్వదించబడతారు. అందుకనే ఈ విషయంలో కాంట్రవర్సీ చేస్తాడు సాతాను. దేవునికి ఇచ్చే విషయంలో కాంట్రవర్సీ చేసి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తాడు క్రిస్టియానిటీలో. కానీ మీరు ఇస్తే మీరు దీవించబడతారని సాతానుకు తెలుసు. అందుకనే దేవునికి ఇవ్వకుండా చేస్తున్నాడు. ఈరోజు దేవునికి మీరు ఇచ్చి దైవిక క్రమశిక్షణ, ఆయన అంటున్నాడు మత్తయి రాసిన సువార్త 6వ ఈ అధ్యాయంలో నేను చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ధర్మము చేయనప్పుడు అంటున్నాడు, ధర్మ కార్యములు కూడా మనం చేయాలా. సామెతలు 3:9 చూద్దాం. మీరు ముగిచ్చేస్తున్నాడు. సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును 7వ చదువుదాం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఎప్పుడండి దేవునికి నువ్వు ప్రథమ ఫలం ఇచ్చి దేవునికి నువ్వు భాగము ఇచ్చి దేవుని ఎప్పుడైతే గణపరుస్తావో పైన వర్షంలో ఉంది, నీ దేహమునకు ఆరోగ్యం ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. నీ ఎముకలకు కాల్షియం ఇస్తాడు దేవుడు. ఎవరైనా చెప్తే నవ్వుతారు ఇది. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు దేవునికి ప్రథమ ఫలం ఇస్తే నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ ఎముకలకు సత్తువ ఇస్తానంటున్నాడు దేవుడు.
నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగులలో క్రొత్త క్రొత్త ద్రాక్షాసము పైకి పొరలి పారుతుంది. ఎప్పుడంటే నువ్వు దేవునికి ఇవ్వాలా. ఇది కూడా దైవికమైన క్రమశిక్షణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథం, సొలొమోను ఎట్లా ఇస్తున్నాడు దేవునికి చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనములో, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను గనుక బలులు నర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా. ఎప్పుడు దేవుడు సొలొమోను దర్శించినాడండి? ఇక్కడ చదివినారా? ఎప్పుడు దర్శించినాడంటే 1000 దహన బలులు ఇస్తున్నాడంట అక్కడ సొలొమోను దేవునికి. 1000 దహన బలులు అర్పించిన నెక్స్ట్ వచనంలోనే దేవుడు అంటున్నాడు, అతడు అర్పించిన వెంటనే 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు ప్రత్యక్షమే సొలొమోనుకి నీకు ఏది కావాలో అడుగు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే సొలొమోను యొక్క త్యాగము, అతడు దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు సొలొమోనును చూసి ఆయన సొలొమోనును దర్శిస్తున్నాడు. అక్కడ నీకు ఏది ఇష్టమో అని అడిగితే అప్పుడు సొలొమోను అడుగుతాడు, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఈ భూమి మీద ఇంతవరకు సొలొమోను అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు. హల్లెలూయా. ఎట్లా వచ్చింది ఆ జ్ఞానము? చెప్పాలి, ఎట్లా వచ్చిందండి? 1000 దహన బలులు అర్పిస్తున్నానంట. ఇంకా అక్కడ 2000 అర్పించేవాడు, అయిపోయినాయేమో అక్కడ. 1000 దహన బలులు అర్పిస్తున్నాడు సొలొమోను. దాని తర్వాతనే దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉందాం. మంచి పోరాటం మనం పోరాడాలా. ఏ రోజు కూడా మనము ఓడిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎడికి చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా మనము ఈ పందెపు రంగంలో నుంచి పక్కకి వైదొలగడానికి వీల్లేదు. బహుమానం అనేది ఖచ్చితంగా పొందుకొని తీరుదాం. హల్లెలూయా. ఎట్లా పొందుకోవాలంటే ప్రార్థన, ప్రతిరోజు 1 గంట సేపు ప్రార్థన. ఈరోజు అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, జీసస్. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎందుకు నువ్వు దీవించబడడం లేదో, ఎందుకు నువ్వు ఆశీర్వదించబడడం లేదో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా ఆయన మాట్లాడి ఉంటున్నాడు. నీకు క్రమశిక్షణ లేదు, ఒప్పుకో దేవుని దగ్గర. ప్రభువా నాకు దైవిక క్రమశిక్షణ లేదయ్యా, దైవిక క్రమశిక్షణ లేదయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ప్రభువా నా జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం ద్వారానే ఇన్ని సమస్యలలో నేను చిక్కుకుపోయినానయ్యా. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్. అడగండి దేవునికి, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా. నేను ఈ రోజు నుంచి నా లైఫ్ అంతా క్రమశిక్షణతో జీవిస్తానయ్యా. ఉదయము లేచేది కూడా నువ్వు క్రమశిక్షణగా లేయాలా. ఎవ్రీ సెకండ్ టైం కూడా నువ్వు క్రమశిక్షణగా పాటించాలా. తినే విషయంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలా. ప్రతి ఒక్కటి డిసిప్లైన్. ప్రభువా నాకు క్రమశిక్షణ ఇవ్వండి ప్రభువా. నా జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం ద్వారా చాలా కోల్పోయినాను ప్రభువా. ప్రభువా ఊబిలో చిక్కుకుపోయినానయ్యా. నా శరీరంలో కూడా నేను క్రమశిక్షణ కలిగి ఉంటానయ్యా. మందిరానికి వచ్చే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటానయ్యా. 10:30 గంట 10:30గా వచ్చేస్తాను. తీర్మానం చేసుకో దేవుని దగ్గర. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో, ఇంకా నీ జీవితంలో బ్రేక్ త్రూ జరగలేదంటే దేవుడు అంటున్నాడు, నీవు దైవిక క్రమశిక్షణ లేదు నీలో. పరిశీలించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన జీవితం లేదు నీలో. 1 గంట కూడా నువ్వు ప్రార్థన చేయడం లేదు. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చింటే 1 గంట కూడా ప్రార్థన చేయడం లేదు. దేవుని కంటే నీకు అన్నీ అంత ముఖ్యమా? అంత బిజీయా నువ్వు? దేవుడు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా కఠినంగా మాట్లాడుతున్నాడు. రిపెంట్ అయిపో దేవుని దగ్గర, పశ్చాత్తాపపడు. ప్రభువా ఈ రోజు నుంచి 1 గంట సేపు నేను ప్రార్థన చేస్తానయ్యా.
కనీసం గంటైనా ప్రార్థన చేస్తానయ్యా. పేరుకేమో క్రైస్తవుడివి, పేరుకేమో విశ్వాసివి, మంచి మంచి పాటలు పాడతావు, మంచిగా దేవుని మాటలని చెప్తావు. వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? నీ ప్రార్థన జీవితం ఎక్కడ అంటున్నాడు దేవుడు. ఒక గంట కూడా ప్రార్థన చేయడం లేదు, వేషధారుల వలె జీవించద్దని అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక గంటైనా ప్రార్థన చేయి. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా ఒక గంటైనా నేను ప్రార్థన చేస్తానయ్యా. వారంలో ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేవా? నీ శరీరం అంత బలహీనంగా ఉందా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు విడుదల కావాలంటే ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, యూదులకు విడుదల కలిగింది. ఈరోజు నీకు కూడా విడుదల కలగాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడితో కనెక్ట్ అయిపోతే ఉపవాసం ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది నీకు. తీర్మానం చేసుకో, ప్రభు వారంలో ఒక్క పూటైనా నేను ఉపవాసం ఉంటానయ్యా. జీసస్, హల్లెలూయా. ప్రభువా నేను ధర్మము చేస్తానయ్యా, నా చేతనైనంత నేను చేస్తాను ప్రభువా, నేను దాచిపెట్టుకోనయ్యా. ప్రభువా నేను నా చేతనైనంత, నువ్వు నాకు ఇచ్చినంతలో నేను ధర్మం చేస్తానయ్యా. నీ మందిరానికి కావచ్చు, ఆపదలో ఉన్న వారికి కావచ్చు, ఎవరికైనా దేవుడు అంటున్నాడు, నీ కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకూడదు. ఆ విధంగా ప్రార్థన చేస్తావా? మనుషులకు కనబడవలననే ప్రార్థన చేయొద్దు, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. రహస్యమందు గంట సేపు ప్రార్థన చేయి. అందరికి చూడాలని ఇవ్వద్దు, దేవుడు చూడాలని ఇవ్వు. దేవునికి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ముఖము కడుక్కొని, నీ తల అంటుకొని దుఃఖముఖులుగా ఉండకుండా ఉండాలి ఉపవాసం అంటున్నాడు. ఈరోజు నుంచి అందరు తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈరోజు నుంచి నాన్న దైవికమైన క్రమశిక్షణ కలిగి ఈ పందెపు రంగములో ప్రభువా నేను బహుమానము పొందుకునే విధంగా నేను పరిగెత్తుతానయ్యా. పౌలు అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నీ కోసం ఏ కిరీటం అనేది ఉందా? చెక్ చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. మంచి పోరాటం పోరాడాలని నువ్వు ఈరోజు నుంచి. కమాన్, గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడు ఈరోజు నుంచి. అపవాదిని ఎదిరించు ప్రార్థన ఉపవాసం ద్వారా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకే స్తోత్రం నాయన. ప్రభువా మా జీవితాలలో దైవిక క్రమశిక్షణను మాకు నేర్పించినందుకు వందనాలు యేసయ్యా. ప్రభువా మా జీవితాలలో క్రమశిక్షణ లేకపోవడం ద్వారా ఎంతో కోల్పోయామయ్యా. ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోవడం ద్వారా చాలామంది అప్పులలో ఉండిపోయినారయ్యా. ఆర్థికంగా కూడా నీ బిడ్డలు క్రమశిక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ ఉండాలా ప్రభువా. నీ బిడ్డలు మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో, నీకు ఇచ్చే విషయంలో, అన్ని విషయాలలో ప్రభువా దైవిక క్రమశిక్షణ కలిగి ప్రభువా నీ దగ్గర నుంచి గొప్ప బహుమానం పొందుకునే విధంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు నాయన ప్రభువా బలపరచాలని, విత్తబడిన వాక్యం మీరే నీరు కట్టి ఫలింపచేయాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.